అల్వాల్ లోతుకుంట శుభశ్రీ గోడెన్స్ లో సఖీ మహిళా మండలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఫౌండర్ మరియు చైర్మన్ నరాల సత్యనారాయణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరై మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా సఖీ ఫౌండర్ మాట్లాడుతూ సఖీస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4294 కుటుంబాలకు చేయూత అందించడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో సింగపూర్, మలేషియా, అమెరికాలో సఖీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలను ప్రోత్సహిస్తూ వారి పట్ల జరిగే అన్యాయాలను అరికట్టడమే సఖీ ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళలు లేనిదే జగత్తే లేదు. మహిళ ఒక శక్తి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. నిరుపేద కుటుంబాలకు చేయూత అందించి వారిని ప్రోత్సహించడమే తమ సఖీ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ హాజరై మహిళలను సత్కరించారు. వాళ్ళందరూ కూడా మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం అంటే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు చేసుకుందామా అని చెప్పి ఇమీడియట్గా శ్రీధర్తో మాట్లాడి హాల్ అవన్నీ కూడా అరేంజ్ చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా రాజశేఖర్ అన్న గారు అంటే ఏ ప్రోగ్రామ్ ఉంది మనం ఒక మాట చెప్పడమే ఆలస్యం. ఆయన సపోర్ట్ ఖచ్చితంగా చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రయత్నిస్తారు. ఇందాక సత్యనారాయణ చెప్పారు సఖీ ప్రోగ్రామ్ అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చేటి మనం మల్కాజ్గిరి మేడ్చల్ డిస్ట్రిక్ట్లో పెట్టలేకపోయాము అని చెప్పి అది రాజశేఖర్ అన్న దృష్టికి వచ్చినట్టే ఖచ్చితంగా పని అయ్యేదన్న. నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి ఏమున్నా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనం అది చేసుకొని తీరొచ్చు. అండ్ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. అది మనందరికీ కూడా తెలుసు. మనలోనే ఒక శక్తి ఉంటుంది. మనం అటు ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ బయట వర్క్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు కూడా అన్నీ చదువుకుంటూ అన్నిట్లో ముందుంటున్నాము. మహిళలందరం కూడా ఇలానే మనము కష్టపడి అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. మీకు సపోర్ట్గా మేము ఎప్పుడు కూడా ఉంటాం. మేము కానీ మా పార్టీ తరఫున వచ్చిన మన శ్రీధర్ అన్న కానీ ఎమ్మెల్యే, ముఖ్యంగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు మహిళలు అన్నింటిలో ముందుండాలని చెప్పి ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకా గ్రూప్స్ ఇంకా మహిళలపై అత్యాచారాలు, దుర్మార్గాలు జరిగినప్పుడు కానీ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. కాబట్టి సరితమ్మను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మరి సరితమ్మను చర్చించినటువంటి కవిత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ గట్టిగా చెప్పండి. ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎక్కడ జరిగినా మనం 4000 మందితో 3000 మందితో ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా సమీప భవిష్యత్తులో 10,000 మందితో మనం ఏర్పాటు చేయాలి. అదే మన లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మనం హైదరాబాద్లో 120 ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. ఐడి కార్డు ఉన్న ప్రతి మహిళ కూడా ఈ సమావేశానికి సఖీ అంటే సేవా కార్యక్రమాలు అంటే సఖీ. ఇప్పటివరకు సఖీ పుట్టిన తర్వాత 4294 నిరుపేద కుటుంబాలకు బియ్యం అయితే, నిత్యావసర వస్తువులు అయితే, మెడిసిన్ అయితే, హాస్పిటల్స్ అయితే, విద్య, వైద్య, ఆరోగ్య రంగంలో ఏ ఒక్కరిని కూడా ఒక్క రూపాయి ఆశించకుండా నా వ్యక్తిగతంగా ఈ సంస్థను నడుపుతున్నా. మనం చనిపోయినప్పుడు ఏం తీసుకో సేవ ఒక్కటే ఉంటుంది. అందుకే హైదరాబాద్ సోదరి వాళ్ళు చెప్తున్నా, మీ ఏరియాలలో, మీ ప్రాంతాల్లో ఎవరైనా దారిద్ర్య రేఖకు దిగువన నిరుపేదలుంటే వాళ్ళని గుర్తించి మీరు సేవ చేయండి. అప్పుడే మన సంస్థకు మంచి పేరు వస్తుంది. మనం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెట్టడం కాదు,
మీకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను.